అనుభవం మీరు మీరు ఆటిజంతో పుట్టిన పిల్లల తల్లిదండ్రుల గురించి అడగండి ఒకసారి, వాళ్ళ జీవితం ఏందో చెప్తారు. అట్లనే వాళ్ళను మెంటల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటారు, సో వాళ్ళ తల్లిదండ్రులను అడగండి, నరకం అంటే ఏందో చెప్తారు. సో దాని బదులు వాళ్ళు పుట్టుకలోనే పోయారు అనుకోండి, సో రిలాక్స్గా ఉంటుంది లైఫ్. సో నేను అనేది ఏంటంటే ఒక వ్యక్తిని అభివృద్ధిలోకి తెచ్చిన తర్వాత ఆ డ్యామేజ్ అనేది ఇట్ ఈస్ వెరీ డేంజరస్. సో దీంట్లోనే మళ్ళీ ఇంకొక లెక్క ఉంది మీరు అడిగిన దానికి. ఇప్పుడు జనరల్గా ఈ మధ్యన డిస్కషన్లో భాగంగా ఏంటంటే ఆటిజం అనేది ఎక్కువ ఉంది. సో ఆటిజం అనేది ఎందుకు వస్తుంది అంటే కుజుడు బుధుడు శని కలిచున్న, కుజుడు బుధుడు రాహు కలిచున్న, తర్వాత చంద్రుడు కుజుడు శని కలిచున్న వాళ్ళకి ఆటిజం వస్తుంది. సో ఆటిజంలో 2 రకాలు ఉంటాయి. పుట్టుకతోనే సంవత్సరంకు ఆటిజం అని తెలవడం ఒక పద్ధతి. 6 నెలల తర్వాత అబ్బాయి 5 సంవత్సరాల పిల్లవాడిలాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు, అంటే హైపర్ యాక్టివ్. ఓకే, చాలా ఎక్స్ట్రీమ్ యాక్టివ్ ఉంటాడు. వాడు మాట్లాడే విధానం కానీ వాడు కానీ, అంటే వాడిని ప్రతి ఒక్క మనిషి గమనిస్తూ ఉంటాడు. అంటే మనకు చిన్నపిల్లల్ని ఇప్పుడు అంటే ఉదాహరణ సంవత్సరం పిల్లవాడిని మామూలుగా వాడు ఉండాల్సిన స్థాయిలో ఉండడు, వాడు చాలా యాక్టివ్ ఉంటాడు, ఎక్స్ట్రీమ్ ఉంటాడు. సో నేనేం చేస్తా అంటే వాడు యాక్టివ్ ఉంటుండంటే ఖచ్చితంగా ఇది ఆటిజం, వేరే టైప్ ఆఫ్ ఆటిజం, అంటే టైప్ 1 డయాబెటిక్ లాగా. సో ఇది ఆటిజంలో సెకండ్ రకం. రెమెడీ చెప్తారా? దానికి రెమెడీ చెప్తా. ఎట్ ది సేమ్ ఇంకా స్టార్ట్ కాలే అక్కడ ప్రాబ్లం. మీకు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 2వ సంవత్సరం స్టార్ట్ అవుతుంది. వాడు 2వ సంవత్సరం అంటే వాడు బాలారిష్టంలో పుట్టిండు. బాలారిష్టం 7 ఏళ్ళు ఉంటుంది. ఒక బాలుడు పుట్టిన 7 ఏళ్ళ వరకు బాలారిష్టం ఉంటుంది. సో ఇక్కడ ఏమైతుంది అంటే ఫస్ట్ వీడిని 0 నుండి తీసుకుపోయి ఫస్ట్ 100వ ఫ్లోర్లో పెట్టిండు. 100వ ఫ్లోర్లో పెట్టడం అంటే సంవత్సరంలోనే వాడు తెలివిగా మాట్లాడము, చాలా మాట్లాడము, అందరినీ గుర్తించడము, చాలా యాక్టివ్గా ఉండడము అది చేస్తున్నాడు. కరెక్ట్గా 2వ సంవత్సరం నుండి ఆటోమేటిక్గా మాటలు బంద్ అవుతాయి. సడన్గా సినిమాలో చూపించినట్టు మాటలు బంద్ అవుతాయి. మాటలు బంద్ అయ్యి ఆటోమేటిక్గా ఆటిజం కింద కన్వర్ట్ అవుతాడు. సో నేను దీన్ని మొదట డిసైడ్ చేస్తాను, జాతకం చూసి పుట్టినప్పుడే చెప్తాను. సో ఈ సందర్భంలో ఇది జరుగుతుంది. సో పిల్లలు పుట్టగానే కూడా జాతకాన్ని ఒకసారి చూపిస్తే వాళ్ళ లైఫ్ ఏంటో తెలుస్తుంది. మగపిల్లలు మెయిన్, ఆడపిల్లలకు మగపిల్లలకు చాలా తేడా ఉంది. మరీ ముఖ్యంగా ఆటిజం అనేది ఆస్ట్రేలియా, అమెరికా, యూరప్, న్యూజిలాండ్, యుఎస్, అమెరికా లాంటి కంట్రీల్లో ఎక్కువగా ఉంది. కారణం ఏంటి అంటే వాళ్ళు స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ. రెండవది వాళ్ళు కలిసేటువంటి విధానం వేరు. మీరు కనుక చూస్తే భక్త ప్రహ్లాద కానీ లేదా కొన్ని సినిమాలలో చూస్తే సంధ్యా సమయములో భార్యాభర్తలు కలయిక వల్ల రాక్షసులు పుట్టిర్రు అని మనకు ఆ సినిమా చూపిస్తుంది. అంటే సంధ్యా సమయం అనేటువంటిది రాక్షసులు తిరిగేటువంటి సమయము అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. సో సంధ్యా సమయం అంటే సాయంత్రం 5 నుండి 7 మధ్యలో కనుక భార్యాభర్తలు సంతానం కోసం ప్రయత్నం చేసినప్పుడు పిల్లలు సమస్యలతో పుడతారు అని శాస్త్రం చెప్తుంది. వేణుస్వామి చెప్పట్లేదు, శాస్త్రం చెప్తుంది. సో ఆ సందర్భంలో దూరంగా ఉండడం బెటర్. జనరల్గా పిల్లలు కనడానికి సమయం, మంచి సమయం ఏంది అంటే మీ లోకల్ ప్రకారము ఏ దేశంలో ఉన్నా కరెక్ట్గా ఉదయం 3 నుండి 5:30, 6 అనేటువంటిది చాలా మంచి సమయము. చాలా హెల్తీ పిల్లలు పుడతారు. ఆ టైంలో చాలా ప్రశాంతమైనటువంటి మానసిక స్థితిలో మనం ఉంటాం కాబట్టి కరెక్ట్గా మన ఏమంటారు డిఎన్ఏ అనేది కరెక్ట్గా క్యారీ అవుతుంది. సో అందుకని చాలా మంచి పిల్లలు ఆ సందర్భంలో పుడతారు. అందుకని మీరు అబ్జర్వ్ చేస్తే రాత్రి 10 తర్వాత పొద్దున 6 లోపల పుట్టిన వాళ్ళే ఎక్కువగా సమాజాన్ని కమాండ్ చేస్తూ ఉన్నారు. అంటే హై పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ మీరు తీసుకుంటే ఆ సమయంలో పుట్టిన వాళ్ళే హై పొజిషన్లో ఉన్నారు. తెల్లవారుజామున 6 లోపు పుట్టిన వాళ్ళందరూ మీరు అబ్జర్వ్ చేయండి. నేమిటి మీరు 100 జాతకాలు తీసుకోండి, 100 మంది జాతకాలు అవసరం లేదు, 100 మందిని తీసుకోండి, పెన్ను పేపర్ ఎన్నింటికి పుట్టిరని చెక్ చేసుకోండి. ఎక్కువగా ఈ సమాజాన్ని ప్రభావితం చేస్తున్న వాళ్ళు పొలిటీషియన్లు అవ్వచ్చు, సినిమా వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా రాత్రి 10 తర్వాత పొద్దున 6 లోపల పుట్టిన వాళ్ళే ఉంటారు. సో ఇవన్నీ ఆలోచించాలి. సో ఇన్ని లెక్కలు ఉంటాయి. సో ఇవన్నీ ఏమయ్యాయి, కొన్నిసార్లు మనము వీటిని మూఢనమ్మకాలు అనుకుంటారు, లేదంటే ఎవడు పట్టించుకుంటాడు అనుకుంటారు. సో నేను అనేది ఏంటంటే ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది కలియుగంలో. సో ఇవన్నిటిని మనం బేరీజ్ వేసుకొని ముందుకు